శ్రీ గురుభ్యో నమః. నా పేరు శ్రీనివాసన్. నేను ప్రస్తుతం కోయంబత్తూరులో ఉంటున్నాను, తమిళనాడులో. నా మాతృభాష తమిళ్, బట్ నేను చిన్నప్పటి నుంచి పెరిగింది చదివింది అంతా ఆంధ్రాలోనే. గుత్తి అనే ప్లేస్లో, అనంతపూర్ జిల్లాలో. ఫాదర్ మహాలింగం అనేసి ఆయన రైల్వేలో డ్రైవర్గా ఉన్నారు. ఒక 14 ఏళ్ళు గుత్తిలో ఉన్నాను. ఆ తర్వాత గుంటకల్లో ఉన్నాను. గుంటకల్ తర్వాత డిగ్రీ అయిన తర్వాత లా చేసి కొద్ది రోజులు గుంటకల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత నాకు ఆ ప్రొఫెషన్ నచ్చక తమిళనాడు వచ్చేసి ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ ఫంక్షన్లో వర్క్ చేస్తున్నాను. నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ పేరే దీనికి సంవిగ్గ రుచి అనేసి 2019లో స్టార్ట్ చేశాను. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ వచ్చి భారతదేశంలో సెంచరీస్గా చాలా పెద్ద మహనీయులు వస్తున్నారు, ఇంకా రాబోతున్నారు. వాళ్ళ గురించి కొద్దిగా నేను తెలుసుకున్నది మీ దగ్గర చెప్పాలనే ఒక ఇంట్రెస్ట్. అది కాకుండా చిన్నప్పటి నుంచి నాకు కలిగిన కొన్ని అనుభవాలు మీ దగ్గర చెప్పాలనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచి ఈ గురువు అంటే ఏదో ఒక విధమైన ఆకర్షణ. ఈ సాఫ్రాన్ కలర్ అయినా, ఎవరైనా గురువుని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, నేను 5th 6th చదివేటప్పుడు ఒకరోజు మధ్యాహ్నం మా ఫాదర్ వచ్చి ఒక సన్యాసిని ఇంటికి పిలుచుకొచ్చారు. ఆయన కాషాయ వస్త్రం, దండం, రుద్రాక్షం, విభూతి పూసుకుని, గడ్డం పెట్టుకుని తేజస్గా ఉన్నారు. ఆయన ఎవరంటే మా ఫాదర్తో స్కూల్లో చదివారంట. ఆ తర్వాత ఎక్కడో వెళ్ళి సన్యాస దీక్ష తీసుకుని చాలా ఏళ్ళ తర్వాత ఆ రోజు మార్కెట్లో ఆయన్ని చూశారు, ఇంటికి పిలుచుకొచ్చారు. మా ఇంట్లో ఆ రోజు ఆయనకి భోజనం మా మదర్ పెట్టారు. సో ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఏదో ఒక విధమైన ఆకర్షణ ఆయన దగ్గర. భోజనం అయిన తర్వాత అందరికీ ఆయన దీవించారు. దీవించిన తర్వాత నేను ఆయన దగ్గర అడిగాను, మీరు ఎక్కడ వెళ్తున్నారు అని అడిగాను. ఆయన నేను నేరుగా ఇప్పుడు ఉజ్జయిని వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడే నాకు తెలుసు ఉజ్జయిని అని ఒక ప్లేస్ ఉందని. అదే స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత ఒక అద్భుతమైన ఒక అనుభవం వచ్చి 1975లో గురు అనుగ్రహం వల్ల నాకు జరిగింది. అది మీ దగ్గర ఇప్పుడు చెప్పబోతున్నా. శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ స్వామి 34th ఆచార్య శృంగేరి పీఠం ఆదిశంకరులు స్టార్ట్ చేసిన పీఠం. వన్ ఆఫ్ ది వెరీ ఏన్షియంట్ పీఠమ్స్. చాలా చాలా మహనీయులు ఆ పీఠాన్ని రూల్ చేశారు. అది రాజపీఠం. 35th పీఠాధిపతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతీతీర్థ స్వామిகள் వారు. ఆయన 1974లో పీఠానికి వచ్చారు. ఈ ఇద్దరు గురు మహనీయులు వచ్చి గుత్తికి వచ్చారనమాట. ఒకరోజు ముందర మా మదర్ నా దగ్గర ఏం చెప్పారంటే, నువ్వు 1008 శ్రీరామ్ జయం రాసి ఆయనకి ఇచ్చినావంటే గురువులు వచ్చి నీకు వెండి నాణ్యం ఇస్తారు అనేసి. సో అదొక పెద్ద మోటివేషన్ నాకు. ఏదో ఒక దొరకపోతుంది అనేసి కష్టపడి 1008 శ్రీరామ జయం తెలుగులో ఒక బుక్లో రాసి, నెక్స్ట్ రోజు మా ఫ్యామిలీ అందరూ, ఫాదర్, మదర్, నాకు ఒక సిస్టర్, ఒక ఎల్డర్ బ్రదర్, నేను అందరూ పోయామన్నమాట.
మేము ఉన్నది వచ్చి గుత్తి రైల్వే స్టేషన్లో, ఆయన వచ్చింది వచ్చి గుత్తి టౌన్లో, ఒక 4 కిలోమీటర్స్ ఉంది. సో ఆయన్ని రిసీవ్ చేసుకుని ఆయన అట్లే పోయి కన్నికా పరమేశ్వరి గుడిలో ఆయన ఆ రోజు స్టే చేసి, ఆ రోజు ఈవినింగ్ వచ్చి చంద్రమౌళీశ్వర పూజ ఆయన చేశారు. సో చాలా రష్. అదే నాకు ఫస్ట్ ఇలా పూజ చూడడం. బట్ నా కంప్లీట్ ఎయిమ్ అంతా వచ్చి ఆయన దగ్గర ఈ బుక్ ఇవ్వాలి, ఆ కాయిన్ తీసుకోవాలన్న ఒకే ఎయిమే. నాకు దేని గురించి ఇంట్రెస్ట్ లేదు. బట్ 9:30, 10 o'clock అయింది. పూజ అయిన తర్వాత ఆయన తెర వేసేసారు. ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే ఆయన ఆ రోజు నైటే బయలుదేరి అనంతపూర్ వెళ్ళిపోతున్నారు అనేసి. సో నాకు ఇది ఇవ్వడానికి ప్రాప్తం కలగలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు బాగా గుర్తుంది, ఏడ్చుకుంటూ ఇంటికి వస్తున్నాను. అప్పుడు మా పేరెంట్స్ చెప్పారు, ఏడవద్దు, నేను పిలిచిపోతాను ఇంకొకరి ఆయన దగ్గరికి అని ఏదో కన్విన్స్ చేస్తున్నాను. బట్ నేను కన్విన్స్ అవ్వలేదు. ఇంటికి వచ్చి పడుకున్నాను. పడుకున్న తర్వాత సడన్గా 5:30కి మార్నింగ్ మా ఫాదర్ పేరెంట్స్ వచ్చి లేపారు. లేదా నువ్వు రెడీ అవ్వు, ఇద్దరు స్వాములు వారు వచ్చి రైల్వే స్టేషన్ గుత్తి రైల్వే మన ప్లేస్కి వస్తున్నారు. అనంతపురం ప్రోగ్రామ్ టెంపరీగా పోస్ట్పోన్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారంట. గుత్తి రైల్వే స్టేషన్ చాలా చిన్న ఊరు. ఈవెన్ టుడే పెద్ద ఊరేం కాదు, చిన్న ఊరే. పెద్ద డీజిల్ షెడ్. అక్కడే ఫాదర్ డ్రైవర్గా ఉన్నారు. అక్కడ ఒక దేవాలయం ఉందన్నమాట, ఒక కొండపైన శివుని దేవాలయం. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పోయేవాళ్ళం అక్కడికి వస్తున్నారని తెలిసి అందరు కలిసి అక్కడ వెళ్ళాం. మా ఫాదర్ కొలీగ్ ఒక అతను త్యాగరాజన్ అనేసి, ఆయన కూడా డ్రైవర్గా ఉన్నారు. ఆయన వచ్చి పాద పూజకి చేశారు ఆ రోజు. దానికోసం ఈ ఇద్దరు మహనీయులు వచ్చారు. ఇక్కడే చాలా ఒక దివ్యానుభవం కలిగిందని చెప్పాలి. పాద పూజ అయిన తర్వాత ఇద్దరు మహనీయులు కూర్చుని ఉన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు. అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామిలు చాలా గొప్ప సైంట్. ఆయన గురించి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన గురించి తెలుసుకుంటే తప్పుడే తెలుస్తుంది ఎంత పెద్ద మహనీయులు అనేసి. ఆయన వచ్చి ఇక్కడ రారని పిలిచినాడు. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని మఠంలో ఉన్న ఒక అతన్ని పిలిచి, వీడు నిన్న నుంచి నా వెనకలే తిరుగుతున్నాడు అని చెప్పాడు అన్నమాట. ఆయన చెప్పిన తర్వాత ఆశ్చర్యం, అంటే నాకు అది ఆశ్చర్యంగా అనిపించలేదు. అంటే నాకు పెద్దగా ఇంప్రెస్ అవ్వలేదు. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ గెటింగ్ ది కాయిన్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీడు నా దగ్గర వచ్చి వెండి నాణ్యం గురించి, వెండి కాయిన్ గురించి తిరుగుతున్నాడు రా అని చెప్పి, ఒక యాపిల్ పండు తీసుకురమని చెప్పి ఒక వెండి కాయిన్ తీసి నా దగ్గర ఇచ్చారు. ఆయన ఆ బుక్ తీసుకున్నారు, ఇచ్చారు. ఇచ్చి హిందీలో రాసింది చదవని చెప్పారు. చదివినాను. ఏదో తప్పుకు చదివినాను. ఆయన కరెక్ట్ చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంత పెద్ద సెయింట్ ఆయన. నేను దీనికోసం తిరుగుతున్నాననేసి ఆయనకి ఎవరు చెప్పారు? ఇవన్నీ ఆ ఏజ్లో నాకు అర్థం కాలేదు హానెస్ట్గా. సబ్సిక్వెంట్గా అవన్నీ థింక్ చేసేటప్పుడు ఎంత పెద్ద పుణ్యం అనేసి బాగా తెలుస్తుంది. సో ఈ చిన్నతనం నుంచి గురు అంటే ఒక భక్తి ఎక్కువ, ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది. గురువునే అల్టిమేట్ అనేది నా చాలా గట్టి నమ్మకం. గురు మూల్యంగానే మనం వచ్చి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలమని నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ వల్ల తమిళ్లో చాలా ఎపిసోడ్స్ చేశాను. రీసెంట్గా ఒక 1 month నుంచి ఒక థాట్, ఇది తెలుగులో అందరికీ
షేర్ చేయాలనేసి. ఒక 35 ఇయర్స్ అయింది నేను ఇక్కడ తమిళనాడుకు వచ్చి. సో నా తెలుగులో ఏమన్నా ప్రొనౌన్సియేషన్లో తప్పు ఉంటే క్షమించండి, కరెక్ట్ చేసుకుంటాను. బట్ ఒక్కటే అందరికీ రిక్వెస్ట్, గురు చాలా చాలా పవర్ఫుల్. అందరూ గురు అనుగ్రహం పొందాలి. తప్పకుండా గురు అనుగ్రహం ఉంటే మనం ఏమన్నా సాధించగలము. మనల్ని గట్టెక్కించేది గురువులే. సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్లో నాకు కలిగిన మిగతా అనుభవాల గురించి మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఇది ఎక్స్క్లూజివ్లీ గురువు ఎంత పవిత్రమని చెప్పాలనే ఇంటెన్షన్తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరికీ గురు అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుస్తాం. జై జై శంకర, హర హర శంకర.